చత్తాం గ్రామ సమస్యలపై స్పందించిన మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీ సాయి హర్ష పంచాయతీ సర్పంచ్ వంతాల గంగాధర్తో కలిసి చత్తాం గ్రామంలో సుమారు 6 కిలోమీటర్లు కాలినడకన ప్రయాణం. అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచంగిపుట్ట మండలం మాకవరం పంచాయతీ మారుమూల చత్తాం గ్రామస్తుల సమస్యలపై టీవీ4 మీడియా కథనాలపై స్పందిస్తూ ముంచంగిపుట్ట ఎంపీడీఓ శ్రీ సాయి హర్ష సోమవారం చత్తాం గ్రామంలో పర్యటించారు. దట్టమైన అటవీ కొండ ప్రాంతంలోని సుమారు కాలినడకన 5 కిలోమీటర్లు నడిచి అతి కష్టం మీద గ్రామానికి చేరుకుని చత్తాం గ్రామస్తులు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎంపీడీఓతో పాటు టీవీ4 మీడియా గ్రామంలో పర్యటించింది. ఈ సందర్భంగా గ్రామస్తులు వారి యొక్క సమస్యలను మండల పరిషత్ అధికారికి తెలియజేశారు. 6 సంవత్సరాల క్రితం ముంచంగిపుట్ట మండలం బాబుశాల పంచాయతీ ఏడుకొండల బంధం గ్రామం నుండి 7 కుటుంబాలు జీవనోపాధి కోసం వలస వచ్చామని, ప్రస్తుతం తాముంటున్న గ్రామం పేరిట ఆధార్, రేషన్, ఓటర్, జాబ్ కార్డులు, కనీస మౌలిక సదుపాయాలైన రహదారి, త్రాగునీరు, విద్యుత్ సౌకర్యం లేక 6 సంవత్సరాల పాటు చీకట్లోనే మగ్గుతున్నామని, పోడు వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నామని ఎంపీడీఓకు గ్రామస్తులు వివరించారు. ముఖ్యంగా లాస్ట్ వీక్ న్యూస్ పేపర్లో వచ్చిన కథనాల ప్రకారంగా ఈ చత్తం అనే విలేజ్ మాకవరం యొక్క పంచాయతీలో ఉందండి. దాని దృష్టి సారించి ఇక్కడికి నేను, గౌరవ సర్పంచ్ గారు, ఏపీఓ గారు, ఈఓపీఆర్డీ గారు, అదేవిధంగా సచివాలయం సిబ్బంది, మీడియా మిత్రులు కూడా ఈ విలేజ్కి ఇక్కడికి రావడం జరిగిందండి. ముఖ్యంగా వాళ్ళ యొక్క సమస్యల్ని ఆ రోజు న్యూస్ పేపర్లో చూసి మేమందరం కదిలొచ్చాము ఇక్కడికి. సో వాళ్ళు అడిగిన ముఖ్య సమస్యలు ఏంటంటే ఆధార్ కార్డులు లేవని, రేషన్ కార్డ్స్ ప్రాబ్లం ఉన్నాయని, వాళ్ళకి మంచి రోడ్డు సౌకర్యం కల్పించాలని, అదేవిధంగా విద్యుత్ సౌకర్యం కూడా కల్పించాలని చెప్పున్నారు. సో వాళ్ళ యొక్క సమస్యలను ఇక్కడ తెలుసుకొని ఉన్నాము. సో దానికి సంబంధించిన పరిష్కారం అనేది ఉన్నతాధికారులు తెలియజేస్తాం. అదేవిధంగా మా పరిధిలో ఉన్న ఈ ఆధార్ కార్డ్స్ కానీ, బర్త్ రిజిస్ట్రేషన్స్ కానీ ఇవి కానీ మేము అది తొందరలోనే కంప్లీట్ చేస్తామని చెప్తున్నాము. అదేవిధంగా వాళ్ళ యొక్క ఇక్కడే స్థితిగతులు అందరూ ఇక్కడే కంప్లీట్గా పర్మనెంట్గా ఇక్కడే ఉందాం అంటున్నారు కాబట్టి వాళ్ళ వ్యవసాయం భూములన్నీ ఇక్కడే ఉన్నాయని చెప్తున్నారు. సో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా రేపు ఫ్యూచర్లో వాళ్ళకి సమస్యలు రాకుండా మా వరకు మేము కృషి చేస్తామని చెప్తున్నాము. అదేవిధంగా ఇక్కడున్న ప్రజలు కూడా మాకు బాగా కోఆపరేట్ చేసి ఉన్నారు. సో ఇబ్బంది లేదు. సో అదేవిధంగా ఇంకేమైనా ఫ్యూచర్లో కూడా ఎటువంటి విలేజెస్ ఎక్కడైనా ఉంటాయి కానీ మా వరకు మేము కృషి చేస్తాము. ఎటువంటి సమస్యలు రాకుండా చూసుకుందాం తెలియజేస్తాం. థ్యాంక్ యూ. ఈరోజు మాకవరం పంచాయతీ చెందిన చత్తాం గ్రామంలో ఈరోజు పర్యటించడం జరిగింది. ఈ పర్యటనలో మన ముంచంపుట్ట ఎంపీడీఓ గారు, ఎన్ఆర్జీఎస్ ఏపీఓ గారు, అలాగే మన పంచాయతీ సెక్రటరీ గారు, అలాగే సచివాలయ సిబ్బంది అందరు ఈరోజు ఈ గ్రామానికి పర్యటించడం జరిగింది. ఏదైతే మొన్న మీడియాలో వచ్చిన కథన ప్రకారం ఈ గ్రామాన్ని ఉన్న సమస్యలని అన్ని గుర్తించడానికి ఎంపీడీఓ గారితో పాటు మేమందరం వచ్చాం. సార్ అన్ని సమస్యలు గుప్తంగా గ్రామస్తులకు అందరికి అడిగి తెలుసుకొని ఏదైతే రోడ్డు కోసం చెప్పారో, అలాగే కరెంటు, అలాగే ఎన్ఆర్జీఎస్ కార్డు, అలాగే వాళ్ళకున్న రేషన్ కార్డు కానీ, ఆధార్ కార్డు కానీ అన్ని దృష్టి కూడా ఎంపీడీఓ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అది సార్ పై అధికారికి తెలియజేసి త్వరలో అది పరిష్కార మార్గం తీసుకెళ్తానని సార్ చెప్పడం జరిగింది. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ యొక్క చత్రం గ్రామ పంచాయతీని మేము విజిట్ చేయడం జరిగింది. ఇందులో ఉపాధి హామీ పథకం సంబంధించిన గ్రామస్తులందరూ కూడా జాబ్ కార్డు కావాలని అడిగి ఉన్నారు. వాటికి సంబంధించినటువంటి 7 కుటుంబాలకు కూడా గతంలో బాబుశాల గ్రామ పంచాయతీ నుంచి వీళ్ళు ఇక్కడికి రావడం జరిగింది. అక్కడ ఒక 2 జాబ్ కార్డులు ఉన్నాయి. అదేవిధంగా రిమైనింగ్ వారికి వాళ్ళకి సంబంధించిన డేటా బేసికల్గా జాబ్ కార్డు కావాలనుకుంటే తప్పనిసరిగా రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ ఉండాలండి. అవన్నీ కూడా గ్యాదర్ చేయడం జరుగుతుంది. ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా జాబ్ కార్డు అనేటువంటిది ఇష్యూ చేయడం జరుగుతుంది. తద్వారా వాళ్ళందరికీ కూడా పని అనేటువంటిది కల్పించడం జరుగుతుందని దీని ద్వారా తెలియజేస్తున్నాం సార్.